ఉన్నా మీకందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నా. మీరు దేవుడి సన్నిధిలో గడిపే ప్రతి క్షణము మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని దైవ సేవకునికి నా యొక్క ప్రార్థన. పరిశుద్ధమైన గ్రంథం నుంచి యోనా గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 5 వచ్చిన యోనా గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 5 వచ్చిన యోనా chapter 1 verses from 1 to 5. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూసి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవుగది వచ్చెను. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతలను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగములకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. దేవుడి పరిశుద్ధాన్ని తీర్చున్నాను. పరిశుద్ధుడా యేసయ్యా మీకు వందనాలు చెల్లించుకుంటున్నా. మీ వాక్యంలో కడుగు పెడుతున్నా. మీ మాటలు మాకందరికీ బోధించున్నాం. చేస్తున్నామని వేడుకొచ్చున్నాను తండ్రి. మనము ఈ ఉదయకాల సమయంలో మనం చూస్తున్నది ఇంతకుముందు నుంచే మనం ఇంకా ఎందుకు పరిగెడుతున్నాం అనే అంశం గురించి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా మన అంశం ఏంటి అంటే వై ఆర్ యు రన్నింగ్, 3వ భాగం. ఎందుకు పరిగెడుతున్నావు అనేది 3వ భాగాన్ని మనం చూద్దాం. వై ఆర్ యు రన్నింగ్. మానవ జీవితంలో నడకలు మామూలే, పరుగులు మామూలే, కానీ ఆ నడక అర్థవంతమైనదై ఉండాలి. ఆ పరుగు అర్థవంతమైనదై ఉండాలి. అసలు ఒక మాటలో చెప్పాలంటే అర్థం లేని ఏ పనైనా కూడా వ్యర్థం. అంతే కదా. పరుగు తీయటంలో తప్పు లేదు, నడవటంలో తప్పు లేదు, కానీ అనవసరంగా నడవకూడదు, అనవసరంగా పరుగులు పెట్టకూడదు. ముగ్గురు వ్యక్తుల గురించి మనం చూసుకుంటూ వస్తున్నాం. ఈ రోజు 3 వ్యక్తులను చూసి మనం యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. యోనా గ్రంథంలో యోనా పరిగెడుతున్నాడు. యోనా అనే మాటకు అర్థం ఏంటంటే పావురము అని. యోనా అనే మాటకి ఏంటంటే అర్థం పావురం. పావురం ఏం చేస్తుంది? పారిపోతుంది. మొదటి పావురం, రెండో పారిపోవటం. కానీ ఆ పారిపోవటం దేవునికి వ్యతిరేకంగా పారిపోవటం. పావురానికి అన్ని మంచి లక్షణాలేనా, చెడ్డ లక్షణాలు ఉండవు. అందుకే దేవుడు మీరు కాకి వలె అని పని, పావురము వలె కపటము లేని వారై, పాముల వలె వివేకం లేదా తెలివైన వారై అవ్వండి. పాము చాలా తెలివైంది, దాని తక్కువ వచ్చి నెయ్యదు కదండి. ఇప్పటికి కూడా తెలివైందని మనం అనుకుంటాం చాలాసార్లు. ఏదో ఒకదాన్ని 2 దాన్ని చంపి ఏదో అనుకుంటాం కానీ చాలా తెలివైందని. అందుకనే దేవుడు ఏంటట వాటితోనే పోలుస్తున్నాడు. యోనా మంచి ప్రవక్త, మంచి భక్తుడు, ప్రార్థనాపరుడు, కానీ నెనివే విషయంలో మాత్రం దేవుడికి వ్యతిరేకంగా వెళ్తున్నాడు. నేను నెనివేకి వెళ్ళను, నేను దేవుని వాక్యాన్ని నెనివేలో చెప్పను. ఏ అంటే నెనివే పట్టణస్థులు ఎలాంటి వాళ్ళట? ఘోరమైన పాపము గలవాడు. కాబట్టి వాళ్ళకి నేనేం చెప్పను. నాకు ఇష్టం లేదా ఊరు వెళ్తామని. నీకు ఇష్టం ఉందా లేదా అన్నది దేవుడు చూడటం. దేవుడికి ఇష్టమైన స్థలానికి మనం వెళ్ళాలంటే అధికారి మిమ్మల్ని ఆ ఊరికి ట్రాన్స్ఫర్ చేశారు. నాకు ఇష్టం లేదన్నా వెళ్ళాలి, ఇష్టమన్నా వెళ్ళాలి. ఎందుకని? అధికారి చెప్పాడు కదా. మన అధికారి ఎవరు? ప్రభు. ఆయన ఎక్కడికి వెళ్ళారట? ఆయన ఏమంటున్నాడు? ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలి?
నినివేకి నువ్వు వెళ్ళాలి. ఇక దీంట్లో అనుమానము దేవుడు అక్కడ కన్ఫ్యూజ్ చేయటం లేదండి. ఊరి పేరు చెప్తున్నాడు. ఈయన అక్కడికి వెళ్ళకుండా వేరే ఊరికి, అంటే దేవునికి కనబడకుండా మీరు దాగలేరు అని ప్రసంగాలు చేసిన యోనాని దేవునికి కనబడకుండా ఉండాలని ఎక్కడికి వెళ్ళాను? ఓడకి అట్టడుగున, ఓడకి అట్టడుగలిగిన కదా, సముద్రానికి అట్టడుగలిగిన 139 కీర్తనలు ఉంది. 139 కీర్తనలు, 139 కీర్తన, Psalm 139. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చోటం, నేను లేవటం నీకు తెలుసు. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుగు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. నేను రెక్కలు కట్టుకొని పైకి వచ్చిన, వేకువ రెక్కలు కట్టుకొని సముద్రపు నివసించినను, అక్కడను చాలా. నీకు అలా చదువుకుంటే అంతే కదా, పైకి వెళ్ళినా కిందకి వెళ్ళినా పక్కకి వెళ్ళినా అడుగుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కదా నువ్వు లేని చోట అయ్యేది. ఒక అబ్బాయికి సైన్స్ టీచర్ బోర్డు మీద రాసిందట. సైన్స్ టీచర్ బ్లాక్ బోర్డు మీద ఒక మాట రాసిందట ఇంగ్లీష్ లో, గాడ్ ఈజ్ నో వే. ఆ చిన్నబ్బాయి క్రిస్టియన్. చిన్నబ్బాయి ఎవరట? క్రిస్టియన్. సైన్స్ టీచర్ ఈ చిన్నబ్బాయిని చూసి, ఈ చిన్నపిల్లల్ని భలే చెప్పలు పెడుతున్నాను అంటే, టీచర్ గివ్ మీ దట్ చాక్, అశుద్ధ మొక్క నాకేమి. ఈమె దాన్ని పట్టుకొని వెళ్ళి గాడ్ ఈజ్ నో వే అని ఉంది కదా, ఆ నవ్ తర్వాత వీళ్ళ గీత గీసాడు. అంటే గాడ్ ఈజ్ నౌ హియర్. దేవుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఆశ్చర్యపోవటం ఆమెవంతాయి కదండి ఆ చిన్న పిల్లడు. అంటే నేను అంటున్నది ఏంటంటే, దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు. మనం దాక్కోలేము, దాక్కోగలమని మనం అనుకుంటాం. ఉదయకాల సమయంలో ప్రభువు యోనాను పట్టుకోలేడు అని యోనా అనుకున్నాడు, కానీ యోనాను మళ్ళీ తిరిగి నినివేకి పంపించగల సమర్థుడని యోనా అనుకోలేదు కదా. అంత మాత్రాన్ని యోనా చెడ్డ ప్రవక్తని కొంతమంది కొన్నిసార్లు చిన్న చిన్న తప్పులు చేస్తారు, పశ్చాత్తాపం పొందుతారు. మీకు పోయినసారి కూడా చెప్పారు కదా, ఏంటి సీక్యూబ్ అని చెప్పండి. ఏంటది? ఏం చెప్పారు యోనా గురించి పోయిన వాళ్ళు? కన్ఫ్యూజన్, కన్ఫెషన్ అండ్ కంపాషన్ కదండి. ముందు కన్ఫ్యూజ్ అయ్యాడు, కానీ కన్ఫెస్ అయ్యాడు. దేవుని యొక్క దయను కంపాషన్ పొందాడు. అదేనా? పడిపోయితే అలాగే ఉంటామని, అలాగే ఉండాలని రూలేమి. తిరిగి మనం కన్ఫ్యూస్ అవుతూ దేవుడు మనల్ని ఏం చేస్తాడట? దయ చూపిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ముగ్గురు వ్యక్తులను మనం చూద్దాం. చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయం 12వ వచనం. సెయింట్ లూక్ చాప్టర్ 24 verse 12. అయితే పేతురు లేచి సమాధి వద్దకు పరిగెత్తి పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడెను. Why are you running? The title of my message this morning is why are you running? ఎందుకు నువ్వు పరిగెడుతూ ఉన్నావు? పేతురు ఎందుకు పరిగెడుతున్నాడంటే to see the resurrected Jesus Christ. ఫస్ట్ వన్ ఏంటి? పేతురు ఎందుకు పరిగెడుతున్నాడంటే Peter's run is for resurrected Jesus Christ, లేదా ఆయనను చూడడానికి, to see the resurrected Jesus Christ. తిరిగి లేచిన, మరణము జయించి లేచిన యేసును చూడటానికి పరిగెడుతుంది కదా. ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నది ఏమిటంటే, మనం చాలా సార్లు
చాలా సార్లు ఖాళీ సమాధి కదండి. వీళ్ళు మాత్రం స్త్రీలు ఎందుకు వచ్చారు చెప్పండి? అత్తరు లేదా సెంట్లు ఇవన్నీ పట్టుకొని ఆయన అక్కడే ఉన్నాడు, కులిపోయి ఉంటాడు, పంపొస్తాడు. కాబట్టి అత్తరు ఇలా జరిగితే ఏమవుతుందట? చాలా సంఘాల్లో ఈరోజు ఈస్టర్ రోజున ఏం చేస్తారు తెలుసా? చర్చ్ లోపల మల్లెపూలు ఏం కడతారట చెప్పండి? మల్లెపూలు ఈస్టర్ రోజున కడతారు. అంటే వీళ్ళ అర్థం ఏంటి? వీళ్ళకి తెలిసి కడుతున్నారో తెలియక కడుతున్నారో కానీ మల్లెపూలు దేనికి కడతారట? దేని పెట్టట? అంటే ఇంతకాలం ఆ చర్చి ఈ సంవత్సరం అంతా ఏమి ఇచ్చాను? అంతే కదా, దాని అర్థం అదేగా. కదండి, ఏం చేస్తున్నాము? చేస్తున్నాం కానీ ఏం చేస్తున్నామా? ఏం చేస్తున్నా? ఏదో చేస్తున్నా. ఎలా బండి అలా వెళ్తుంది ముందుకి, అంతే. అదే ఆ బండి ఎక్కడికి వెళ్తుంది ముందుకి? ఎందుకంటే దానికి ఒక గురి ఉండాలి, ఆగిపోవటానికి ఒక గమ్యం ఉండాలి. చాలాసార్లు పనులు చేస్తాం మనం క్రైస్తవులు, కానీ ఏం పనులు? వచ్చి పనులు, అర్థం లేని ఆ పని. ఎవరో చేశారు కాబట్టి అడుగు, ఎందుకు చేశారు మనం? అసలు రీజన్ ఏంటి? యేసయ్య అన్నది ఏంటంటే నేను తిరిగి లేస్తాను. తిరిగి లేచినాడు కప్పు కొడతాడు, అంతే కదా. తిరిగి లేచినాడు కప్పు కొడతాడు. ఇదిగో 3 రోజుల క్రితం ఆయనకి ఏం జరిగింది? యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అయినప్పుడు డాక్టర్ గారు ఏమి ఇచ్చారు? కర్ర ఇచ్చారు. అదేంటండి, ఆయన యాక్సిడెంట్ జరగక ముందే ఆయన ఏమన్నాడట? నేను 3వ రోజున మామూలుగా నడుస్తాను అన్నాడు. మళ్ళీ కర్రలు పట్టుకొని వెళ్తారేంటండి బాబు? ఆయన నడుస్తాను అన్నాడు కదా, కర్ర పట్టుకొని నడుస్తాను అన్నాడా? లేదు, మామూలుగా నడుస్తాను అన్నాడు. ఇప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చారు డాక్టర్ గారు, ఏమైందట? బాగోలేదు. నీవేమో ఖరీదైన కర్రలు, వంకర కర్రలు, టింకర కర్రలు కొనుక్కొని వెళ్తున్నాను. ఇంకెందుకని? చాలాసార్లు వాక్యాన్ని మనం అన్ని యాంగిల్స్ చదువుతున్నాం, అన్ని యాంగిల్స్ అర్థం చేసుకోలేకపోతున్నాం. నేను ఇలాగ అర్థం చేసుకుంటే ఇక్కడ సంగతి ఏంటి కదండి? వీళ్ళకి అవగాహన వచ్చిందా? మేము ఆయన బ్రతుకున్నప్పుడే 3వ రోజు లేస్తానన్నాడు, అంతేనా? మళ్ళీ ఆయన లెగిస్తే ఈ కంప్యూటర్కి వస్తాడు, ఏది అత్తర్లు ఎందుకు అని ఆలోచన వచ్చిందా? లింగ్ అంటేనే ముందంటే మంచిదే ఆతృత, కానీ ఏ ఆతృత? చనిపోయిన విషయం చూద్దాం. కానీ పేతురు ముందు అనలేదు, ఇంటికోడే కదండి. పేతురు అంటే గ్రీకులో పెట్రాస్, గ్రీక్ భాషలో పెట్రాస్ అంటే రాయి. రాయి దేనికి సూచన? గట్టిది. ఎక్కడ గట్టి? ఏసీ చనిపోయింది అంటే ఎక్కడ తీరున్నారట? ఇంటి లోపల అది కదా. కానీ నిజంగానే పేతురు తర్వాత చాలా గట్టివాడు కదా. ఏం చేశాడు? ఇంటి ఆకారంలో తల క్రిందులుగా ఆయన సిలువ వేసి ఏం చేశారట? చంపేసి. పిలుకోడు మొదట్లో కానీ తర్వాత చాలా గట్టాడు. అందుకని వేసి ఆయనకి సరైన పేరు పేతురు. నువ్వు పండలు అంటాడు. పెట్రాస్, క్యాఫా అంటే వేరే భాష కదండి. పెట్రాస్ అంటే గ్రీక్ భాషలో రాయి, రాయిలాగా ఉండాలి. తర్వాత అయ్యేది కదా. పరుగు తీస్తున్నాడు ఎక్కడికి? లేచిన యేసును చూడటానికి. మన పరుగులు చాలా సార్లు ఎవరిని చూడడానికి అంటే యేసుని చూడడానికి. ఎవరిని పరిగెట్టారా? యేసుని చూడడానికి. వెరీ గుడ్. ఎవరు పరిగెట్టాడట? జక్కయ్య కదండి. జక్కయ్య యేసును చూడడానికి ఎరుకుకు పరిగెత్తాను. జక్కయ్య యేసును చూడడానికి మేడి చెట్టు ఎక్కాను. జక్కయ్య యేసుతో మాట్లాడటానికి తన ఇంటికి తీసుకుని వెళ్ళను. చివరికి జక్కయ్య తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఎందుకు అనవసరంగా చూడటం? మార్చలేనప్పుడు ఎందుకంటే అంతే కదా. అంతేగా పుస్తకం 10వ తరగతి పుస్తకాన్ని దగ్గర ఉంది. గరగర పేజీలు అంతా తిరిగేసారు. ఏంటి దానివల్ల లాభం అంటున్నా? నా చేతులు ఎప్పుడు బైబిల్ చదవదు. ఖరీదైన కాస్ట్ గారు అప్పుడు మాది డిజిటల్ బైబిల్, ఇంకేదో బైబిల్. ఈ దానివల్ల ఏంటి లాభం అంటున్నా? ఏం తెలుసా మీకు బైబిల్లో? ఏమి తెలియదు. వాళ్ళే కాదు, మన పరంతే మన జీవితంలో చాలాసార్లు. కానీ ఇక్కడ పేతురు నిజంగా లేచిన యేసును ఒక్క భాషలో చెప్పాలంటే లేచాడు అంటే ఏంటంటే
మరణాన్ని గెలిచిన యోచును అని చెప్పడం. అలాగే ఉండిపోలేదండి. అక్కడేమి లేదు, ఖాళీ సమాధి అంటే మరణాన్ని జయించి లేచాడు ఆయన. అంటే రుజువు చేసుకున్నాడు. జీసస్ క్రైస్ట్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. తనను తాను రుజువు చేసుకున్నాడు. వాట్? ఏంటి? ఏమని రుజువు చేసుకున్నాడు? He is the only God. Not he is a God, but the only God. నేను మాత్రమే దేవుడు అని రుజువు చేసుకున్నాను. నేను ఒక దేవుడిని అని చెప్తాంలే. ఆయన ఒక దేవుడు అంతేనండి. ఈయన ఒకడు, ఆయన ఒకడు. వీళ్ళు ఎక్కువైపోతున్నారు. వీళ్ళకి ఇప్పుడు మనం ఓట్లు వేయాలి అంతేనండి. అప్పుడు చీఫ్ గార్డ్ అంతేనా? అంతే కదా. కాబట్టి జాగ్రత్త. ఇక్కడ వాక్యంలో మనం చూసినప్పుడు పేతురు ఎందుకు పరిగెడుతున్నారు అంటే, వై ఆర్ యు రన్నింగ్? ఎందుకు పరిగెడుతున్నారు అంటే, టు సీ ద రెజరెక్టెడ్ జీసస్ క్రైస్ట్. తిరిగి లేచిన యేసుని నేను చూడాలి. యేసు ఎదురుకు వచ్చాడట. ఆయన వెళ్ళిపోతే మళ్ళీ వస్తాడో రాడు, నేను వెళ్ళి పరిగెత్తి చూడాలని ఆతృత. మనుషుల్ని, అధికారులు చూడడానికి మనం పరుగులు తెస్తాం, బళ్ళు తెస్తాం కదా. పరుగులు తెస్తాం తిండున్నా లేకపోతే. ఎందుకు? దీనివల్ల లాభం. ఆయన మనలాంటి మనిషి కాబట్టి అధికారంలో ఉన్నాడు. కానీ ఈయన దేవాది దేవుడు. ఈయనను చూస్తే మనకు ధన్యత, ఈయనను చూస్తే మనకు ఆశీర్వాదం. నన్ను చూసి మీరు రక్షణ, నా వైపు పెరిగి మీరు రక్షణ పొందండి. దేవుని చూసేవాళ్ళు లేరండి ఈరోజు కదా. మొబైల్ చూసేవాళ్ళు ఉన్నారా? ఉన్నారు. టీవీలు చూసేవాళ్ళు ఉన్నారా? ఉన్నారు. లోకాన్ని చూసేవాళ్ళు ఉన్నారా? మనుషులను చూసేవాళ్ళు ఉన్నారా? వస్తువులు కొనేటప్పుడు వస్తువులు బాగా చూసేవాళ్ళు ఉన్నారా? అవునా. కానీ దేవుడిని చూసేవాళ్ళు ఉన్నారా? అలే. అందుకనే చాలా చర్చలు సంఘాలు ఏముంటారు, ఖాళీ సంఘాలు అయిపోతాయి. కాబట్టి జాగ్రత్త. ఈయన మాత్రము భయపడి లోపల ఉన్నా ఇప్పుడు మాత్రం ధైర్యం తెచ్చుకొని ఎవరిని చూడాలని పరిగెత్తిస్తున్నాడట? లేచిన క్రీస్తును, యేసును చూడటానికి పరుగు తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి వరుగుని చూస్తున్నాడట. ఎవరు లేరు అక్కడ? యేసు హి ఈస్ నాట్ హియర్. ఆయన ఇక్కడ. వై డు యు సీక్ ద లివింగ్ గాడ్? నివసిస్తున్న దేవుణ్ణి ఎందుకు చూస్తున్నారు? లేదా ఎక్కడ చూస్తున్నారు? Peter came to the sepulchre అంటే సమాధి. పీటర్ ఎక్కడికి వచ్చాడటంటే సమాధి దగ్గరికి వచ్చి ఆయన వంగని చూస్తున్నాడు. ఎవరిని? యేసు. ఎక్కడున్నాడని? లేచిన ఆయన అక్కడ ఎత్తుకుంటాడు. ఆయన ఇక్కడ లేదు. దాని అర్థం ఇంకెక్కడా లేడని. కాబట్టి నువ్వు పరిగెట్టడం మంచిదే, కానీ ఆయన సమాధిలోని డోంట్ లుక్ ఎట్ ఐ లివింగ్ పర్సన్ అట్ డెడ్ పీపుల్. చచ్చిపోయిన వాళ్ళ దగ్గర బ్రతుకున్న వాడిని ఆయన ఇక్కడ లేదు. మీకంటే ముందుగానే ఆయన గలిలేకు వెళ్ళను అని. కాబట్టి పేతురు యొక్క పరుగు యేసుని చూడటానికి. అది సమయం వృధా కాదు, అది శక్తి వృధా కాదు, ధనము వృధా కాదు. ఎందుకని? దేవాది దేవుడైనా యేసుని చూడటానికి. జక్కయ్య కూడా చాలా సమయం గడిపాడు యేసుతోని కదండి. ఉద్యోగం అనేసి ఏం చేశాడు? యేసు దగ్గర పరిగెట్టాడా? పాప పొడుగు ఉండటం వల్ల చూడలేకపోయాడా? పొట్టిగా ఉంటాం. అది ఏం చూసాడు? మళ్ళీ చెట్టును చేశాడు. చెట్టుకి మొత్తానికి చూసాడు. పట్టుదల, ఆశ, ఆతురత అది ఉండాలి. దేవుని సన్నిధి, దేవుని వాక్యం, ప్రార్థన ఇదంటే మనకేముండాలట? ఒక ఆశ,
ఆతృత అనేది ఉండాలి. అది దేవుడు కోరుకునేది. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడట దేవుడు. నిజంగానే తిన్నగా జక్కయ్య దగ్గరికి వచ్చాయి. ఆ చుట్టూ చాలా మంది ఉన్నా పక్కకు దోసేసి జక్కయ్య దగ్గరికి వచ్చి పేరు పెట్టి జక్కయ్య కిందకి పేరు పెట్టి పిలుస్తున్న దేవుడు. అందరి పాప అంటే ఈయన జక్కయ్య అంటున్నాడు కదండి. పాప అని కలవటం లేదు. అందరు చిచ్చి అంటే అమ్మా అంటే దేవుని మన పలికే భాష కూడా మనకి సహాయం చేసేలాగా ఉండాలి. అంతేగాని మన భాష సరిగా లేకపోతే అవతల వ్యక్తికి ఏమొస్తుందట, పాపము చేసేవాడు కూడా చేయి, సహాయం చేసేవాడు కూడా ఆయన విధానం నాకు నచ్చలేదని, ఆయన పద్ధతి నాకు నచ్చలేదు, వేరేగా పిలుస్తున్నాడు. ఏ అంటే అదే చేద్దాం అనుకున్నా ఆయన నిల్చున్న విధానం, ఆయన పిలిచిన విధానం, ఆయన గౌరవించే విధానం నాకు నచ్చక నేను కావాలనే చేయలేదు. ఫస్ట్ వన్ ఏంటంటే పీటర్స్ రన్ ఫర్ రిజరెక్టెడ్ జీసస్ క్రైస్ట్, తిరిగి లేచిన యేసు గురించి ఆయన యొక్క పరుగు. ఒక రెండవ విషయం, రెండవ వ్యక్తిని మనం చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 20-21 వచనం. రాజులు, the first book of Kings, chapter 19, verses 20 and 21. అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతనిని అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పాను. అందుకు అతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్రెను గల చేత వంట చేసి జనులకు వడ్డించాను. ఇప్పుడు ఏం చేస్తున్నాడటండి? ఇప్పుడు ఎవరు ఆ వ్యక్తి చెప్పండి? ఎలీషా, ఎలైజా అండ్ ఎలైషా. ఎలైషా అంటే ఎలీషా ఏలియా యొక్క శిష్యుడు. ఇప్పుడు ఎలీషా ఏం చేస్తున్నాడు అంటే ఎలైషాస్ రన్ ఫర్ మినిస్ట్రీ. ఆ యొక్క పరుగు దేని గురించట? సేవ కొరకు. ఇంట్లో వాళ్ళని, బంధుమిత్రుల్ని, రక్త సంబంధుల్ని విడిచిపెట్టి ఏమంటున్నాడట? నేను చెప్పండి, నేను నీతో సేవ చేయడానికి వస్తాను అనే మంచి నిర్ణయం పరుగు తెస్తున్నాడు. ఏ పరుగు అది? ఎలైషాస్ రన్ ఈజ్ ఫర్ మినిస్ట్రీ. నీతోనే నేను ఉంటా, మీ సేవలోనే ఉంటాను అని ఇంకొక వ్యక్తి కూడా చెప్పాడు. ఎవరైనా పౌలుతో దేవ కూడా నేను నీతోనే ఉంటానన్నాడు. పరమాన్నం దొరికితే పూరిలో గుబ్బను కదా. కానీ ఏంటట? రాను రాను తిండి లేదు, దెబ్బలు. అమ్మో నీకు పౌలా, నీ సేవకి నీకు ఒక నమస్కారం అని ప్రేమంటున్నాడట. ఇహలోకమును ప్రేమించి ఆయన దేవ ఏమిటాడు? నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళిపోయాను. కానీ ఎలీషా అలా చేయటంలే. ఖచ్చితంగా 100కు 100% ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏం నిర్ణయం అంటే ఏమైనా కానీ నేను నీతోనే ఉంటాను, దేవుని సేవలోనే. చాలా హేళనలు జరిగినాయి ఎలీషా. అయిన పట్టుదలతో ముందుకి ఏలియాకు కూడా జరిగినాయి, హేళనలు జరిగినాయి కదా, కష్టాలు జరిగినాయి. పరిచర్యలు, సేవలు అవి సహజం. అంత మాత్రాన దేవుడు మనల్ని మర్చిపోయి విడిచిపెట్టి ప్రేమించడం లేదని దేవుడు తప్పకుండా సహాయము చేస్తాడు. కాబట్టి ఎలీషా ఎందుకు పరిగెడుతున్నాడయ్యా అంటే పరిచర్య చేయడానికి. ఈ రోజుల్లో పరిచర్య చేయడానికి పరుగులు ఎత్తేవాడు ఎంతమంది కదండి?
ఫీస్టింగ్ ప్రేయర్ అంటే 5,000 మంది, ఫాస్టింగ్ ప్రేయర్ అంటే 5 మంది. అంతేనా? ఫీస్టింగ్ ప్రేయర్ అంతే కదా. అక్కడ ఏముందండి, ఒక ఈ తీసేస్తే అంతేనా, ఒక ఈ తీసేస్తే అక్కడ ఫీస్టింగ్, ఇక్కడ ఫాస్టింగ్. అందుకనే ఏదట అది ఆ ఫాస్టింగ్ కి ఎఫ్ తర్వాత ఈ కలిపితే 5,000 అయ్యాయి. సర్లే అని ఈ తీసేసాడు ఆయన, 5 మంది అయ్యాయి. ఎందుకని లేదు అంటే దేని మీద వీళ్ళ మనస్సు ఉంది అంటే దేని మీద ఉందటని 5,000 మంది అటండి. దేనికి? ఏసై భోజనం పెడతాం. ఇంకొక చోట కొన్ని వేల మంది భోజనం పెడతాం. కానీ శిష్యులకు ఎంతమంది ఉండిపోయారట? శిష్యులకు ఎంతమంది ఉన్నారు? 12 మంది. ఈ 12 మంది కానీ అంటున్నాడు, హ్యావ్ ఐ నాట్ చోసన్ యూ, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకోలేదా? నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, అందుకని అంతమంది విడిచిపెట్టినా మీరు నాతోనే అవునా. దేవునితోనే ఉండటం అంటే చాలా కష్టం. లోకములో ఉండటము, లోకముతో ఉండటం సులువే, కానీ దేవునిలోతో ఉండటం చాలా కష్టం. అంత సులువు కాదు. ఎందుకని ఆ లోతో ఉంటే మనకేమిటో చాలా సమస్య. లోతో ఉంటే ఏంటంటే చాలా సమస్యలు, కష్టాలు. అందుకని ఎక్కువ మంది సేవలు నిలబడలేరు. ముందు మంచి హుషారుగా వస్తారు కానీ చూడమంటూ అప్పుడు ఎన్ని కష్టాలేనండి. ఉదయం తింటే మధ్యాహ్నం కొంటాను, మధ్యాహ్నం తింటే రాత్రి కొంటాం లేదు, సమస్యలు. కానీ చెప్పండి, నీతిమంతుడికి వచ్చు ఆపదలు అనేకములు, కానీ దేవుడు వీటన్నిటి నుండి తప్పించు. సమస్యలు వస్తాయి. మనమే సామెతలు చెబుతాం, ఆ సామెత మన జీవితంలో జరిగినప్పుడు నిలబడు. చెట్టుండే కాదు, కాయలుండే చెట్టుకే ఆత్మీయత, విశ్వాసము, ప్రార్థనా జీవితం ఉండే వాళ్ళకి అవమానాలు, గొడవలు కదండి, పోట్లాటలు. ఇప్పుడు మనమే కృంగిపోతాం. జాగ్రత్త. మన సేవలో ఆటంకాలు వస్తున్నాయి అంటే నీ సేవ అభివృద్ధి చెందబోతుంది అని అర్థం. అర్థమవుతుందా? కాబట్టి ప్రార్థనలో మనం ఏంటంటే సేవలో చాలా బలంగా ఉండాలి. జాగ్రత్త వినండి మాట. వీలు చూసుకొని ప్రార్థన చేయొద్దు, వీలు చేసుకొని ప్రార్థన చేయొద్దు. వీలు చూసుకొని అంటే ఎప్పుడు వీలు జరగదు. వీలు దొరుకుతుందండి, అయిపోయారండి, అస్సలు వీలు అవటం లేదండి. మరీ 24 గంటలే పెట్టేదండి, ఇంకొక 10 పెడితే బాగుందండి. ఆ 10 పెట్టినా మళ్ళీ ఏమొస్తుంది అట్లా అయిగారండి. 34 గంటలు కూడా వీలు కుదరదు, మరీ 34 అంతేనా? వీలు చూసుకొని ఏం చేయాలంటే ప్రార్థన. అసలు వీలు చేసుకోవడం ఏంటంటే లేచిన వెంటనే బైబిల్ చదివి ప్రార్థన చేసుకోవాలి. వీలు చేసుకోవడం ఏంటి? ఆ మనస్సు ఏం రావటం లేదట, అక్కడికి వెళ్ళటం లేదు. ఏ విషయం ఏం చేస్తున్నారని ఏరియా వచ్చాక దున్నుతున్నాడు, నాగలు దున్నుతున్నాడు, అంతేనా? పని మొత్తం మానేసి పరిగెట్టి వస్తున్నాడు. ఎవరి దగ్గరికి? ఏరియా దగ్గరికి. ఏమంటున్నాడు తెలుసా? నేను ఇక మీ అంతే, మీ సేవలో నేను వచ్చాను. ఇంకోటి చెప్పనా? బాగా ధనవంతుడు ఎవరు? మొత్తం ఏం చేస్తున్నాడండి ఆయన? ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నాడు. డబ్బులు విడిచిపెట్టి ఏం చేశాడట? Jesus looked at Matthews and said, "Follow me." That's all. The holy word, follow. He left his treasures there, started walking behind Jesus Christ. అంతే. ఆయన నడవటం మొదలు పెట్టేశాను. ఆ డబ్బులు ఏంటో, ఆ ఉద్యోగం ఏంటో అయోమయం. ఏంటంటే నువ్వు నన్ను వెంబడించు అని పేదలు కాదు, మొత్తం అలా చూసేసరికంటే ఆయన ఏంటో ఒకలాంటి ఏమో తమ్మేమైనా ఏదో ఆయన ఇంతలా చూసుకుంటూ
వెళ్ళిపోయాడు దేశం ఆయన శిష్యుడు. నిజంగా యేసు మాటలు ఆ శక్తి, ఆ మహిమ, అందుకనే నా మాట వినండి అని దేవుడు చెబుతున్నాడు. ఏలియా పిలిస్తే ఎలీషా నాగల్ని ఏంటి ఆ తునటాన్ని విడిచిపెట్టి ఏం చేస్తున్నాడట ఆయన తెలుపు. అందుకని ఎలైషాస్ రన్ ఫర్ మినిస్ట్రీ, పరిచర్య చేయటం. ఈ రోజుల్లో అలాంటి రన్ ఎక్కడ లేదు కదండి. పరిచర్య నుంచి పారిపోయే రన్లు ఉన్నాయి కానీ పరిచర్య కొరకు కదా పరిచర్య కొరకు రన్ చేయటంలే, పరిచర్య నుంచి పారిపోయే రన్ చేస్తున్నా అంతేగా. కానీ దేవుడు మళ్ళీ ఏం చేశాడట, ఎక్కడికి వెళ్ళిన చేపల గురించో చెప్తాడు అన్నట్టుగా ఏంటంటే మళ్ళీ చేపలు పెట్టుకుని ఎక్కడ తీసుకెళ్ళాను, అక్కడ ఎక్కడికి నినివే పట్టణానికి తీసుకెళ్ళి దేవుని సేవ చేయాలి. దేవుని సేవ చేస్తే కదా మనం కొన్నిసార్లు మనం బాగా ఇది 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 మా అమ్మగారు కూడా చదువుకున్నాను, మా చిన్నవాడు బాగా చదువుకున్నాడు, మంచి తలాంతలు ఉన్నాయి, ఈయన ఉద్యోగం వచ్చింది, పెద్ద అధికారం అవుతాడు అంటే నేను పాస్టర్ అయ్యాను. అంటే మన ఆలోచనలు ఇవి. కానీ దేవుని ఆలోచన ఏంటంటే వచ్చాడా నీకు అన్ని తలాంతలు నేను ఎందుకు ఇచ్చానని నా సేవలోని ఉపయోగించుకోవడానికి, అంతేగాని లోకంలో నువ్వు ఖర్చు పెట్టడానికి కాదు. దేవుని సేవ తప్పుగా నేను చెప్పటం లేదు, అన్నిటికంటే గొప్ప ఆధిక్యత కలదు. మీరు వేరే దేశాలలో సేవకుని కాళ్ళు ఇచ్చారు, అదేంటది ఆ గౌరవం ఎందుకు మన దగ్గరే రావటం లేదు కానీ అటెళ్తే. అందుకనే నిజంగా దేశాలు ఏంటంటే బహుగా ఆశీర్వదింపబడిన దేశాలే. కాబట్టి సేవకి ఎలీషా విలువనిచ్చి చేస్తున్న పనిని ఆఫ్ చేసి ఎవరంట పడుతున్నాడట, ఏలియా వెంట పడుతున్నాడు. సేవలు శ్రమలు కష్టాలు వస్తాయి కానీ భయపడు. ఆత్మీయ జీవితం నేను వస్తూనే ఉంటాను కానీ భయపడు. ఒక వ్యక్తికి పెద్ద ప్రధానమంత్రి వచ్చి సన్మానం చేస్తుంటే ఆయన చేసిన దానికి సన్మానం చేస్తూ ఉంటే పలానాయన పలాన్ని కనిపెట్టాడు, నేను మీకు పంపించాను అది వాట్సాప్లో, పలాన్ని కనిపెట్టాడు ఆయనను సన్మానిద్దాం అనేసరికి చర్చికి టైం అయిపోయిందని ఆయన వెళ్ళిపోయినట్టు చర్చికి. అమ్మ మా పాస్టర్ గారు ఊరికారు, లేటుకు వస్తే తిడతారని. కానీ ఆ సన్మాన సభ ఎవరి గురించి ఆయన లేదు. అంటే ఆ సన్మానించే అధికారి మినిస్టర్ గారు ఆలస్యంగా వచ్చారు, నేను ఉండలేదట్టాడు. మా పాస్టర్ గారు లేటుకు వెళ్ళినా తిట్టేస్తాడు, నేను చర్చికి వెళ్ళిపోవాలి, ఈ టోపీ ఈ బహుమతి నేను తర్వాత అయినా తీసుకోవచ్చు. దేవుని సన్నిధికి ఎంత విలువిచ్చాను అది మీకందరికి నేను పంపించాను వాట్సాప్. అంటే ఎంత వెలుగుచ్చాడు దేవుని సన్నిధికి వాక్యాన్ని. ఆయన చాలా మేధావి, మనకు ఆయన పేరు తెలుసు అందరికీ, ఆయన పేరు నేను మళ్ళీ మీకు పంపిస్తాను, ఓకే మళ్ళీ పంపిస్తాను సార్. కాబట్టి దేవుని సన్నిధికి దేవుని మినిస్ట్రీకి సేవకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు గమనించాడు ఎలీషా. మనము మన జీవితంలో సేవకునికి గొప్ప గౌరవము అయ్యపాలి. మనం ఎందుకు తెలుసా, స్త్రీపులు చనిపోతుంటే యేసయ్య నిలబడ్డాడట. మీరు గమనించారు అపొస్తలుల కార్యంలో యేసయ్య కూర్చొని ఉండను ఆయన ఉండదు. అక్కడ ఏమనుంటది, ఆయన ఆత్మను, ఎవరి ఆత్మను, స్టీఫెన్ యొక్క ఆత్మను రాళ్లతో కొట్టి చంపారు కదండి. ఆ కొడతలెట్టండి యేసయ్య నిలబడను అని అంటారు. ఎవరి కొరకు, ఎవరి ఆత్మను అంగీకరించడానికి? స్టీఫెన్. ఆయన పెద్ద పాస్టర్ గారా కాదు, శిష్యుడికి శిష్యుడు. అంటే ఆయన ఆత్మను తనలో అంగీకరించడానికి లేదా ఆహ్వానించడానికి అంటే దేవుడు నిలబడాడు. సేవకుడికి ఎంత గౌరవం ఇచ్చాడు దేవుడు. మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం, మనం ఎందుకు అశ్రద్ధ చేస్తున్నాం? స్వయంగా దేవుడిని. అందుకని మన వాక్యాన్ని జాగ్రత్తగా చదవాలి.
నీకు తెలుసా? ఫిలిప్ పరిగెత్తి ఎవరి దగ్గర పరిగెత్తాను? వాక్యం చెప్పడానికి ఇథియోపియా దేశానికి మొత్తానికి ట్రెజరర్, ఫైనాన్స్ మినిస్టర్. ఏమంటున్నాడో తెలుసండి? దైవజనుడా, నువ్వు నా రథం కింద ఉండటం ఏంటి? నీ స్థలము నా పక్కన, రథమికి నా పక్కన కూర్చో. ఆయన పాస్టర్ గారు కాదు, పాస్టర్ గారి కింద సేవకుడు ఫిలిప్. మనమా అంటే మనమంటే మనం కాదు. ఇప్పుడు కదండి సేవకులు అంటే అదొకలాగా. అందుకే జాగ్రత్తగా చదవండి, బైబిల్ గ్రంథం జాగ్రత్తగా చదవండి. నిజంగా సేవకు ప్రధాన ఇది దేశం మొత్తానికి డబ్బు. ఫైనాన్స్ మినిస్టర్ ఏమంటున్నాడట? ఫిలిప్పును చూసి నా రథం ఎక్కి నా పక్కన కూర్చో. ఇంతెందుకని యోసేపును ఏ రథం ఎక్కించను? ఫరో రాజు పక్కన. సేవకునికి, దైవ సేవకునికి రాజులు ఇచ్చినది అన్య రోజులు. అన్య రోజులే అంత విలువిస్తాయి. క్రైస్తవులమైన మనం ఎంత విలువ ఇవ్వాలంటే చాలా విలువ ఇవ్వాలి. అందుకని అంటున్నాం, నేను విదేశీయులు మనకు లేదా 3 గంటలు 4 గంటలు ప్రార్థనలు ఆదివారం ఉండవు, గంటన్నరే. కానీ వాళ్ళు సేవకునికి ఇచ్చే ఆ విలువ, వాక్యానికి ఇచ్చే ఆ విలువ, దేవుని సన్నిధికి ఇచ్చే ఆ ప్రాధాన్యత, దేవుడు అందుకే వాళ్ళని ఏంటట బహుగా ఆశీర్వదించడానికి. సింపుల్ అని దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే చెప్పినట్టు చేయటమే. ఏం చెప్పినట్టుగా బైబిల్ ఏమైతే చెబుతుందో. అందుకే మరి తల్లి సేవకులను చూసి ఏమంటుంది తెలుసని? ఏమంటుందట? ఆయన చెప్పినట్టుగా చెయ్యదు. ఈ సేవకులేమో ఆయన ఏం చెప్తాడని ఇలా చూస్తున్నారట. అక్కడ ద్రాక్ష రసం అయిపోయిందని తల్లి చెప్తుంటే నా సమయం ఇంకా రాలేదంటాడు ఈయన. ఎవరు? అక్కడ ఆయన ఏమైందంటుందట? వాళ్ళు కూర్చున్నారు భోజనానికి. ఇప్పుడు వేసే దగ్గర ఈయనేమంటున్నాడట? అమ్మో, ఇంకొకరైతే ఈత పని కావద్దు కానీ ఇంకొక చోట పరిగెత్తి, అటు పరిగెత్తి చేద్దామా చేద్దాం. కానీ ఆయన అందరికి సింపుల్ గా ఆయన చెప్పానుగా, నా దగ్గర చెప్పలే, ఆయన చెప్పింది అని వెళ్ళిపోతాడు. ఈయనేమంటున్నాడు? నా సమయం ఇంకా రాలేదు. ఏం సమయం రాలేదు అక్కడ భోజనాన్ని కూర్చుంటే? పాపం ఈ పనులు అంటాడు ఆయన్ని. ఈయన సమయం ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు చెప్తాడని ఆయన్ని చూస్తున్నారట. అంతే. ఇప్పుడు మీరు వెళ్ళి 6 బాణలను దేనితో నింపడి? నీటితోని నింపండి. సరిగ్గా సమయాన్ని తీసుకెళ్ళి ఏం చేశారటండి? మనందరికీ ఇంకా చెప్పలేదు, ఇంకెప్పుడు వస్తుంది, ఇంకెప్పుడు వస్తుందా? God helps us in the right time. సరైన సమయానికి ఆయన సహాయం చేస్తాను, కంగారు పడు. అర్థమవుతుందని. కాబట్టి సాగులో ముందుకు వెళ్తూ ఉండండి. సరైన సమయంలో ఆయన తప్పకుండా సహాయము చేస్తాడు. 3వ విషయం మనం చూసి ప్రార్థన చేసుకున్నాం. ఓకే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12-14. ఫిలిప్పీ 3వ అధ్యాయం 12-14 వచ్చిన. ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినైనను, నేను అనుకొనుట లేదు గాని తెలుగులో చదవాలి. నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతును దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. చదవాలి. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నది మర్చిపోయి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తు. పౌలు యొక్క పరుగు దేని దగ్గరనే? గురి దగ్గరికి కదండి. Paul's run
Paul's run towards the mark. పౌలు యొక్క పరుగటని గురి దగ్గరికి, గురి తప్పు కాదు. పౌలు యొక్క పరుగు దేని దగ్గరికి అటండి? గురి దగ్గరికి. మన గురి ఎవరు? మన ప్రభు అయిన యేసు. ఈ రోజుల్లో మన పరుగులు గురి తప్పి పరుగులు తెస్తే ప్రమాదం. గురి తప్పి పరుగులు తెస్తే ప్రమాదం. చిన్నపిల్లల్ని 6 నించోబెట్టారు. చిన్నపిల్లల్ని 6 నించోబెట్టారు. నించోబెట్టి చిన్నవాళ్ళని బాగా 6 ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి. ఓకే, ఆన్ యువర్ మార్క్స్ సెట్ అని గన్ పిలుస్తాను, అప్పుడు మీరు పరిగెత్తాలి. ఆ చిన్నపిల్లల్ని 6 అమ్మాయిలు ఆయన ఏమన్నారంటే ఆన్ యువర్ మార్క్స్ సెట్ అని గన్ పిలిస్తే 5 పరిగెడుతున్నారు. ఒక పిల్ల తెలియడానికి పరిగెడతారు. పాపం ఈయనంటే ఆ కోచ్ పరిగెట్టి పట్టుకొని మనం తీసుకొచ్చి ఎక్కడి నుంచి ఆడలేకపోయారు. గురి లేని పరుగు. కానీ ఆ కోచ్ అక్కడ ఉన్న గ్యాలరీలో ఉన్న వాళ్ళందరూ తెగ నవ్వేరు పాపం కదా. నవ్వుతే నవ్వేరు కానీ కదా, గురి తప్పి పరిగెడుతుంది. అంటే చూపించాలి, అదిగో అక్కడికి పరిగెత్తాలి అని. అది మీ గురి అని ఆ చిన్న పిల్లలకి చెప్పాలి. పరిగెట్టండి అంటే ఎటైతే పర్లేదో నీవే ఎవరికి పరిగెత్తండి. మళ్ళీ ఈయన పరిగెట్టి పట్టుకొని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇటు పరిగెట్టాలంటే అప్పుడు చిన్న కాళ్ళు వేసుకొని బిల్డింగులని పరిగెడుతుంది. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఈవెన్ చూస్తున్నాను. అది నేను చూసి ఆ వీడియో నేను చూస్తే నవ్వొచ్చింది. కానీ ఆ చిన్న పిల్లలే కాదు, పెద్దోళ్ళు కూడా మనం గురి తప్పు చాలాసార్లు పరిగెడుతున్నాం కదా. మనం ఏం చేయాలంటే చూపించాలి, అది గురి. ఆ గురి మన ప్రభు యేసుక్రీస్తు కదండి. అలా చూపించడం అర్థం ఏంటంటే మీరు దాన్ని చూస్తే ఎక్కడైనా మధ్యలో ఆగిపోతే సరి చేయాలని. ఒకసారి ఆగిపోతూ ఉంటుంది, అర్థమవుతుందా? కాబట్టి ఇదిగో గురి అని మనం చూపించడం లేదు. మనం చూడటం లేదు, మన పిల్లలకు చూపించడం లేదు. గురి చూపిద్దాం. మనం గురి దగ్గరికి పరిగెడతాం. ఏముంచను బహుమానం. గురి దగ్గరికి పరిగెడితే బహుమానం వస్తుంది కదా. వెనక్కి తిరిగి పరిగెడితే బహుమానము అలా కదా. మనము ఆత్మీయ జీవితంలో మన గురి మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనను చూసి పరిగెత్తాలి. ఏమంటున్నాడంటే ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్. వెనక్కి తిరిగి చూడదు. ఎందుకంటే ద క్రాస్ ఈస్ బిఫోర్ మీ అండ్ ద వరల్డ్ ఈస్ బిహైండ్ మీ. నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్. వెనక్కి తిరిగి చూడద్దు, పక్కకి చూడద్దు. ప్రభువుని గురువుని చూస్తూ ముందుకు పరిగెడతాం. కాబట్టి పౌలు ఏమంటున్నాడట, నేను గురి వద్దకి పరిగెడుతున్నా. మన పరిగెడకుండా గురి వద్దకే పరిగెడతాం. గురి తప్పించడానికి లోకంలో అనేక ఆకర్షణలు వస్తాయి, అవకాశాలు వస్తాయి. మమ్మల్ని మా వెంట వస్తే మీకు ఇది ఇస్తాం, అది ఇస్తాం, మిమ్మల్ని ఇది చేస్తాం, అది చేస్తామని కదండి. నా జీవితంలో కూడా చాలా వచ్చినాయి. కానీ నా గురి ప్రభువైన యేసుక్రీస్తు. లోక సంబంధమైన ఆకర్షణ కాదు, ఆశలు కాదు, అవకాశాలు కాదు. దేవుడు నన్ను సేవకు పిలుచుకున్నాడు, సేవకి ముందుకు పరుగుతూ. చివరికి ఒక మాట చదివి మనం ముగించుకుందాం. ఓకే. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదువు. కాబట్టి మనలో సంపూర్ణమైన వారమందరము అప్పుడు మనమందరం కూడా ఏం కలిగి ఉండాలంటే గురి దగ్గరికి సేవ మైండ్, సేవ మనస్సు, గురి దగ్గరికి పరిగెట్టడం, గురి దగ్గరికి అనేక మందిని తీసుకొని రావటం కదండి. నేను అంటున్నా ఈచ్ వన్ క్యాచ్ వన్. ఒక్కొక్కరు నన్ను పట్టుకొని ఎక్కడికి తీసుకొద్దాం? గురి దగ్గరికి తీసుకోండి, దేవుని దగ్గరికి తీసుకోండి. అర్థమవుతుందని అప్పుడు దేవుడు ఏం చేస్తాడట, మనకి చక్కటి బహుమతిని
ఇస్తాడు. మనుషులు ఇచ్చే బహుమతుల కంటే గొప్ప బహుమతి యేసు మనకిచ్చే బహుమతి. పర సంబంధమైన బహుమతులు పొందటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమె పరిశుద్ధుడా యేసయ్యా మీ పొందిన వాక్యమైన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి, ప్రతిలోకి తెచ్చండి, బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. క్రీస్తుని మనం వేడుకొచ్చున్నాం. ఆమె. గాడ్ బ్లెస్ యు ఆల్. మీకు అందరికీ వందనాలు.